నా పేరు పూజ. నేను కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం డిపార్ట్మెంట్. ఇప్పుడు బీ ఫార్మసీ స్టూడెంట్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం రండి. మీ పేరేంటి? సుజాని ఆశ్రిత. సుజాని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా తిరుపతి. మీరు ఏ కోర్స్ చేస్తున్నారు? బీ ఫార్మసీ. మీరు ఈ కోర్స్ ఎందుకు తీసుకున్నారు? మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్ళడానికి అంటే అటు సైడ్ అంటే మీకు ఇంట్రెస్ట్. ఓకే. మీ కాలేజ్ లెక్చర్ అవంతా ఎలా ఉంది? మా కాలేజ్లో టీచింగ్ అంతా బాగుంటుంది. టీచర్స్ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు, చెప్పించడం అంతా బాగా చెప్పిస్తారు. ఇంకా మీ ఫ్రెండ్స్ సరౌండింగ్స్ అంతా బాగుంటుంది. అందరు ఫ్రెండ్స్ బాగుంటారు. కాలేజ్ కూడా బాగుంటుంది. హెచ్ఓడి మ్యామ్ చాలా ఫ్రెండ్లీనే. మిగిలిన లెక్చరర్స్ అందరు కూడా. ఓకే. మీ బీ ఫార్మసీ తీసుకున్నారు కదా, బీ ఫార్మసీలో మీకు నచ్చిన అంటే బీ ఫార్మసీలో కొన్ని టైప్స్ ఉంటాయి. సో అందులో మీకు నచ్చిన అంటే ఒక ప్రాక్టికల్ గురించి ఏదైనా చెప్పాలి? నచ్చిన ప్రాక్టికల్ అంటే అన్నీ బాగుంటాయి. ఎందుకంటే ఒక మెడిసిన్ మేము తయారు చేస్తాము, లేదంటే సోపే కానివ్వండి, సోప్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఏవైనా మేము చేస్తాము కాబట్టి అన్నీ వాటి మీద మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కెమికల్స్ దీన్ని దాన్ని మిక్స్ చేసినప్పుడు కలర్స్ రావడం కానీ అలా కొత్తగా నేర్చుకుంటాము వాటి నుంచి. ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకోవాలి కదా, అంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు కదా. ఎక్స్పెరిమెంట్ మేము రీసెంట్గా ఫస్ట్ సెమ్ అప్పుడు మౌత్ వాష్ ఐడియా ఉంటుంది కదా మీకు. మౌత్ వాష్ చేసాము. సో ఆ స్మెల్ పెప్పర్మింట్ వేస్తాం మేము. దానివల్ల మాకు ఆ స్మెల్, ఆ కలర్ లైట్ పింక్ అవి మేము చేయడంలో వస్తుంది. మనకు బయట బ్లూ కలర్ కానీ మేము చేసింది బేబీ పింక్, పేల్ పింక్ అంటారు కదా, ఆ కలర్. ఆ ఎక్స్పెరిమెంట్ మాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ స్మెల్ కానీ ఆ టెక్స్చర్ కానీ మా కోసం మేము చేసుకుంటాం కాబట్టి. అందులో ఏమైనా కెమికల్స్ కలపడం? కెమికల్స్ అంటే నార్మల్గా కొన్ని కలుపుతారు. పిప్పర్మెంట్ అనేది మనకు స్మెల్ ఇస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది స్మెల్ని. కలర్ కోసం కొన్ని కెమికల్స్ ఉంటాయి. అంటే నార్మల్ జనరల్ అవి ఏం పెద్ద హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు, నార్మల్ కెమికల్స్ మనం జనరల్గా ఉండే వాటికి యూజ్ చేసేవే మేము యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.